శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 6300932225. మేషరాశి వారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలను తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అదృష్టం అంటేనే ఈ రాశి వారిది. జీవితంలో సర్వ సుఖాలను అనుభవిస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో వీరికి తెలియకుండానే రుణ బాధల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారు రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి, అలాగే వీరి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారిపై భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. శుద్ధమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. చేసేటువంటి పనుల పట్ల కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటారు. వీరు ఏదైనా పనిని ప్రారంభించాలంటే ముందుగా మంచి చెడులను ఆలోచించుకొని ఆ తర్వాతనే ఆ పనిని ప్రారంభిస్తారు. వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా పని చేస్తారు. లాభాపేక్ష లేకుండా ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. ముఖ్యంగా వీరు తమ యొక్క ఆలోచనను ఎవరికీ తెలియనివ్వరు. వీరు సున్నిత స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వారు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతారు. దీనివల్ల వీరికి తెలియకుండానే చిన్న చిన్న ఇబ్బందుల్ని, సమస్యలను ఎదుర్కొంటారు. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అందమైన మనసుని కలిగి ఉండాలి. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరిని అందరూ ఇష్టపడతారు. ఈ రాశి వారికి ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే అస్సలు నచ్చదు. అలాగే వీరు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పనుల్లో విజయం సాధించడానికి అలవాట్లని మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. అయితే ఈ క్రమశిక్షణ అనేది కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం నిలిచి ఉండదు. ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇతరులు రెచ్చగొడితే సులభంగా రెచ్చిపోతారు. ఈ స్వభావం వల్ల వీరికి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సాంకేతిక విద్య, వైద్య విద్యలో బాగా రాణిస్తారు. చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో బాగా నేర్పుని కలిగి ఉంటారు. అవసరమైన సమయంలో ధనం లభించకపోయినా అనవసరమైన సమయంలో మాత్రం వీరికి అధిక మొత్తంలో ధనం లభిస్తుంది. ఈ రాశి వారు వారి బంధువులకు, ఆత్మీయులకు అలాగే అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతిని తోడ్పాటు చేస్తారు. ఈ రాశి వారు సమాజంలో ఉన్నత స్థానంలో, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భాల్లో అన్యాయాన్ని కూడా గురవుతారు. ముఖ్యంగా ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి ఎక్కువగా నష్టపోతారు. రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. రాజకీయ అధికారం సులభంగా వీరికి చేకూరుతుంది. వీరు ఎక్కువగా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు. వారు ఈ రాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. వారితో వారే చింతిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఈ విషయంలోనైనా ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఎక్కువ మందితో విరోధాలు ఏర్పడతాయి. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండడం ద్వారా వీరు చిక్కులను కొని తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు. నూతన ప్రదేశాలను సందర్శించాలంటే వీరికి చాలా కోపం. వీరిది కష్టపడే మనస్తత్వం. వారి పనులను ఎంత కష్టమైనా వారి స్వయంగా చేసుకోగలుగుతారని ఇష్టపడతారు. అలాగే వీరికి ఇష్టమైన వారిని అమితమైన ప్రేమను చూపిస్తారు. అయితే ఆ ప్రేమను వ్యక్తీకరించడం వీరికి రాదు. దీనివల్ల వీరి స్నేహితులు, సన్నిహితులు, బంధువులు వీరిని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోతారు. దీనివల్ల ఇతరులకు కలిగితే వీరు చాలా బాధపడతారు. తమదైన శైలిలో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు తాను పట్టిన కుందిలికి మూడే కాళ్ళు అనే స్వభావంతో కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల వీరి కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు. వీరిపై ఇతరులు పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తే అసలు సహించరు. కుటుంబ బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా విలువనిస్తారు. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను, పాత స్నేహితులను మర్చిపోరు. తాత ముత్తాతల నుండి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. వీరు వారి శత్రువులపై సులభంగా విజయాన్ని సాధిస్తారు. అయితే వీరికి చేసేటువంటి వృత్తి పట్ల విధేయత ఎక్కువగా ఉండడం వల్ల ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం బాటగా పయనిస్తారు. వీరు చేసే ఏ ప్రయత్నంలో అయినా సరే దినదినాభివృద్ధి కనిపిస్తుంది.
అలాగే వ్యాపార పరంగా మంచి లాభాలని పొందుతారు. వృత్తి ఉద్యోగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వీరు ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థ నుండి ఖచ్చితంగా ప్రశంసలని అందుకుంటారు. వీరి అదృష్టం వల్ల జీవితంలో ఏ వృత్తిని ఎంచుకున్నా మంచి స్థితికి చేరుకుంటారు. జీవితంలో ప్రారంభం తెలిసిన తర్వాత తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు కూడా మంచికి దారితీస్తాయి. అలాగే వీరు విద్యాపరంగా మంచి అవకాశాలని పొందుతారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే వీరి కళ్ళ నిజమవుతుంది. అలాగే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ఆరోగ్యపరంగా ఎక్కువ శాతం చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బంది పడతారు. అయితే సరైనటువంటి ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రాశి వారి కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఎప్పుడూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతేకాదు వివిధ రంగాల్లో బాగా రాణిస్తారు. కళారంగాలుగా, క్రీడాకారులుగా, రాజకీయ నాయకులుగా అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. అయితే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులను చూసుకున్నట్లయితే వీరికి అనవసరమైన సమయంలో డబ్బులు చేతికి బాగా అందుతాయి. కానీ అవసరమైన సందర్భంలో డబ్బులు అందక కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవడం వీరికి చాలా అవసరం. అయితే వీరికి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో రుణ బాధల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరు అవసరమైన సమయంలో తీసుకునే రుణాలు, దీనివల్ల వీరికి తెలియకుండానే సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఈ రుణాలను తీర్చలేకపోతారు. ఇటువంటి రుణ బాధల నుండి విముక్తి పొందాలంటే ఈ రాశి వారు ఏం చేయాలి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీమాత ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రం పఠించడం ద్వారా వీరి జీవితంలో ఉన్న రుణ బాధలన్నీ తీరిపోతాయి. మానసిక ఆందోళన అనేది తొలగిపోతుంది. అగస్త్యుడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ అగస్త్య కృత లక్ష్మీ స్తోత్రాన్ని పఠించాడు. ఈ స్తోత్ర పఠనంతో కొల్హాపురంలోని మహాలక్ష్మి కనక వర్షాన్ని కురిపించింది. కాబట్టి ఈ అగస్త్య కృతలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి రుణ బాధలన్నింటి నుండి విముక్తి పొందగలుగుతారు. మేష రాశి వారి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. సోమవారం రోజున శివునికి బిల్వ దళాలను సమర్పించాలి. ప్రతి శనివారం శనిదేవుని పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ఆశించిన ఫలితాలని పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం 27 నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనిదేవునికి బెల్లాన్ని, నువ్వులను నైవేద్యంగా సమర్పించాలి. సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. అష్టమి, అమావాస్య తిథుల్లో కాలభైరవ స్వామి దేవాలయాన్ని సందర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని సాధించగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశి వారి గురించి ఎవరికి తెలియని రహస్యాలను, అలాగే రుణ బాధల గురించి వీరు విముక్తి పొందాలంటే ఏం చెయ్యాలి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.